గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు వెల్నెస్ నుంచి అశ్వగంధ అనే ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చానండి. దీన్ని ఎలా వాడాలి, ఎవరు వాడాలి, ఎంత మోతాదులో మనం తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది ఒక చెట్టు నుంచి వచ్చే వాసన అన్నమాట. ఇది గుర్రం నుంచి వచ్చే వాసన ఒకేలాగా ఉంటుంది. అంటే చెట్టు నుంచి వచ్చే వాసన, గుర్రం నుంచి వచ్చే వాసన ఒకేలా ఉంటుంది. ఈ చెట్టుని వినటరీ చెర్రీ అని అంటారు. దీనిని వింటర్ సీజన్లో తీసుకుంటే చాలా మంచిది. 4000 సంవత్సరాల నుంచి చైనీస్, ఇండియన్స్ వాళ్ళు మెడిసిన్లో వాడుతున్నారు. చాలా ప్రసిద్ధి పొందింది ఈ అశ్వగంధ. మన బాడీలో యొక్క సమతుల్యం పెంచడానికి, అలాగే థైరాయిడ్ని కంట్రోల్ చేయడం కోసము దీన్ని తీసుకుంటే మంచి ఫలితాలు అనేవి మనకు అందుతాయండి. ఈ అశ్వగంధ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే మజిల్స్ గ్రోత్ పెంచుతుంది, బూస్ట్ ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీ సిస్టాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని 2 రకాలు ఉంటాయి కదండి. మంచి కొలెస్ట్రాల్ని మంచిగా ఉంచుతుంది, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా మన బాడీలో ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. రిలీవ్స్ స్ట్రెస్ అంటే మనం ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించడం, మనం బాగా టెన్షన్ పడుతూ ఉంటాం కదండి. దీన్ని తీసుకోవడం వల్ల ఈ ఒత్తిడి అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మూర్ఛ రోగం అంటే పిట్స్ ఉంటాయి కదండి, అలాంటి వ్యక్తులు కూడా ఈ అశ్వగంధ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి తొందరగా కాకపోయినా కొంచెం మన బాడీలో చేంజెస్ అనేవి రావడం మనం గమనిస్తాం. అలాగే రెడ్యూస్ డిసీజ్ అంటే కంటి వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఈ అశ్వగంధలో ఉండడం వల్ల మన శరీరం చాలా మంచిగా ఉంటుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అశ్వగంధలో. రెడ్యూస్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనము ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటాం కదండి. ఆ ఆలోచన నుంచి మన ఆలోచనని మార్చడం కోసం ఈ అశ్వగంధ వాడడం వల్ల మితిమీరిన ఆందోళన, ఒత్తిడి, టెన్షన్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చిన్నపిల్లలు ఎదుగుదలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధను తీసుకోవడం వల్ల కండరాల వృద్ధికి కూడా సహాయపడుతుంది. ఈ అశ్వగంధ నరాల వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే పొట్టలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని కూడా చక్కగా మెరుగుపరచడానికి ఈ అశ్వగంధ బాగా ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధను మనం తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా మెరుగుతుంది. అలాగే క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధిని నిరోధించడానికి, అలాగే క్యాన్సర్కు సంబంధించిన గడ్డలు ఉంటాయి కదండి, వాటిని తగ్గించడానికి కూడా ఈ అశ్వగంధ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యం కోసము, సంతాన కోసము, వీర్య కణాల వృద్ధికి, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడానికి కూడా ఈ అశ్వగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం యవ్వనంగా ఉండడానికి, అలాగే మన బాడీకి కావాల్సిన శక్తిని, అలాగే అధిక బరువుతో బాధపడే వాళ్ళకు కూడా ఈ అశ్వగంధం తీసుకోవడం వల్ల ఎప్పుడు ఎనర్జిక్గా ఉంటారు, యంగ్గా ఉంటారు, అలాగే స్లిమ్గా ఉంటారు. అలాగే అశ్వగంధం తీసుకోవడం వల్ల ఎముకల యొక్క బలాన్ని పెంచుతుంది, డీహైడ్రేషన్ తగ్గిస్తుంది, మనకు డెంటల్కి సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. అశ్వగంధగా తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, అల్సర్ వ్యాధిని తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది, బీపీ, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. చూశారు కదండి, మన అశ్వగంధను వాడడం వల్ల ఎన్నో రకాలమైన ఉపయోగాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళు తీసుకొని మంచి రిజల్ట్ పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.